దేవాది దేవుడు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఒక చిన్న పాట పాడుకుందాము. జీవన గానాల్లో 14వ పాట. జీవన గానాలు మీ దగ్గర ఉంటే చూడండి. 14వ పాట. జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. చేతులు ఉన్న వాళ్ళందరం చెప్పండి కదా. జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు మరణము గెలిచిన జయ యేసు మరణము కూడిన జయ యేసు మరణము గెలిచిన జయ యేసు మరణము ఓడెను జయ యేసు పరమ బలము వసగును జయ యేసు పరమ బలము వసగును జయ యేసు శరణము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు సమాధి గెలిచిన జయ యేసు సమాధి ఓడిన జయ యేసు సమాధి గెలిచిన జయ యేసు సమాధి ఓడిన జయ యేసు మరణము గెలిచిన జయ యేసు మరణము గెలిచిన జయ యేసు శరణము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ స్తోత్రం. పరిశుద్ధుడా, కొన్ని నిమిషములు నాయన మీ యొక్క వాక్య ధ్యానములో గడుపుటకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని, మీ యొక్క వాక్యం అనే జీవాహారము పంచిపెట్టుటకు నన్ను ఒక బోరగా వాడుకొనుమని, నా నోటి మాటలను మా అందరి హృదయ ధ్యానములను మీ దృష్టికి అంగీకారములుగా ఉంచమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మీ అందరికీ నా పక్షముగా నా కుటుంబ పక్షముగా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పునరుత్థాన శుభములు మీ అందరికీ మనకందరికీ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, లూకా సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఇక్కడ లేడు,
ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఈ వాక్యము నేను చూస్తున్నప్పుడు ఇది నాకు అంటే ఏదైనా చెప్పాలి, వాక్యం చెప్పాలి అని అనుకున్నప్పుడు నేను కాస్త బైబిల్ను తీసి చూస్తాను, ఎక్కడెక్కడ దీని గురించిన ఇది ఉంది అని. ఒక విచిత్రంగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనంలో ఇదే మాట ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనంలో ఇదే మాట ఉంది. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. చదమ్మా 28 మత్తయి 28:6లో ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే. ఆయన ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారం ఆయన చేశాడు, ఆయన లేచి ఉన్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనం చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. అందుకతడు కలవరపడుకుడి, ఆయన ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. నిజంగా నాకెందుకో ఒక్కసారిగా అంటే సువార్తలు పరిశుద్ధాత్మ అంటే మత్తయి రాస్తాడు, మార్కు రాస్తాడు, లూకా రాస్తాడు, యోహాన్ రాస్తాడు అనుకుంటాం. కానీ ప్రతి ఒక్క వచనము కూడా పరిశుద్ధ గ్రంథములో ఉండే ప్రతి ఒక్క వచనము కూడా ఎవరి ద్వారా, ఎవరి ప్రేరేపణ చేత రాయబడినది అంటే మనుషుల ఇచ్చవలన కానీ మనుషుల యొక్క ప్రేరేపణ వలన కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ వలనే రాయబడింది. జ్ఞాపకం ఇప్పుడే అయ్యగారు చెప్తూ అన్నారు, ఎక్కడో ఆదికాండంలో 22వ అధ్యాయము, ఎక్కడో కీర్తనలో 22వ అధ్యాయము, ఎక్కడో యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం. ఈ ప్రవచనాలు, ఈ లేఖనాలు నెరవేర్పే కొత్త నిబంధనలో జరిగినది. ఆ లేఖనాల నెరవేర్పే కొత్త నిబంధనలో జరిగింది. మనం చూసినట్లయితే ఇక్కడ కూడా లూకా సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో కూడా యోహాను సువార్త 20వ అధ్యాయము 6వ వచనములో కూడా ఆయన లేడు అన్న విషయాన్ని సీమోను పేతురు అతను వెంబడించి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుట చూచాడు గాని, ఒక నిమిషం, నారబట్టలు పడి ఉండుట చూచాడు గాని ఆయన అక్కడ లేడు, ఆయన అక్కడ లేడు. అంటే అక్కడ ఆ మాట అయితే కొంచెము ఆ యొక్క ఒక ఛాయగా రాయబడి ఉంది, కానీ మిగతా 3 సువార్తల్లో కూడా ఖచ్చితంగా ఆయన లేడు, సమాధిలో లేడు, ఆయన సమాధిలో లేడు. అందుకని సమాధి గెలిచిన జయయేసు సమాధి ఓడిపోయింది. సమాధిని గెలిచిన జయయేసు ముందు సమాధి ఓడిపోయింది. జ్ఞాపకం చేసుకుందాం ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా. నిజంగా ఆయన ఇక్కడ లేడు అనని 2025 సంవత్సరాల క్రితమే ఈ మాట చాలా యూట్యూబ్లో ఈ 2-3 రోజుల్లో చాలా స్క్రోల్స్ చూసాం. ఏంటి అంటే ఈ 2026లో చేయబడిన గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఆరాధనలు యేసుక్రీస్తు మొదటిసారిగా శిలువ ఎక్కిన రోజని, ఆ రోజు గుడ్ ఫ్రైడేగా చేశారని 2033వ సంవత్సరంలో జరిగింది అనని ఎన్నో స్క్రోల్స్ వచ్చాయి. ఇంకొక స్క్రోల్ నేను చూశాను, ఏప్రిల్ 7వ తారీఖున 30వ సంవత్సరము క్రీస్తు తర్వాత 30వ సంవత్సరము ఏప్రిల్ 7వ తారీఖున జరిగినట్లుగా. ఏది ఏమైనా కానీ, అది తారీఖులు ఏమైనా, కాలములు సమయములు దేవుని యొక్క అధీనములో ఉన్నవి, కానీ ఖచ్చితంగా జరిగింది ఏంటి అంటే ఆయన మన కొరకు, మన పాపముల కొరకు, మన పాపముల నుండి మనల్ని విమోచించడానికి ఆ శిలువ మీద బలియాగమయ్యారు. తిరిగి అంతటితోటి అయిపోయింది అనుకుంటే, ఆయన చచ్చిపోయాడు అనుకుంటే ఇక క్రైస్తవ జీవితానికి ఏ యొక్క ప్రాధాన్యత లేదు. కానీ క్రైస్తవ జీవితానికి ఉండే ఒకే ఒక్క గురి,
చనిపోయిన ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఇది జరిగి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2000 సంవత్సరాలు దాటిపోయింది. 2000 సంవత్సరాలు దాటిపోయింది. మనం ఇప్పుడు 2026లో ఉన్నాం కాబట్టి దాదాపు 2026 సంవత్సరాలు, 2000 సంవత్సరాల క్రితం జరిగిపోయింది ఈ విషయము. ఇప్పుడు కూడా మనము ఆయన లేడు, ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు అని అంటున్నాము. లేచి ఉన్నాయనను మనము లేచి ఉన్నాడు అని చెప్పబడిన యేసయ్యను నీవు నేను ఆ మాటను నమ్ముతున్నామా? ఆయన లేచి ఉన్నాడు అన్న మాటను మనం నమ్మినట్లయితే మరి ఎందుకు ఇంకా ఆయనలాగా మనము మారలేకపోతున్నాము? ఎందుకు మనం ఆయనలాగా మారలేకపోతున్నాం? ఇన్ని సంవత్సరాల నుండి, ఈ 2000 సంవత్సరాల నుండి కూడా ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అనుకుంటున్నాము. రేపటి నుండి ఆయనను మరలా సమాధిలో ఎట్లా పెట్టాలా అని మనము చూస్తున్నాం. ఈ రోజేమో ఆయన లేచి ఉన్నాడు, హల్లెలూయా అని చేతులెత్తి సంతోషంతో కేకలు వేస్తున్నాము. ఇంకా రేపటి దాకా కూడా కాదు, ఈ యొక్క మందిరంలో కూర్చొని కూడా ఎన్ని ఆలోచనలు చేస్తున్నాము, ఎన్ని పాపపు తలంపులు, ఎన్ని పాపపు ఆలోచనలు చేస్తున్నాము. ఇక బయటికి వెళ్ళిన దగ్గర నుండి మరలా ఆయనను ఎప్పుడు సిలువ వెయ్యాలా అనేది చూస్తున్నాం. ఎందుకు మన జీవితాలు ఇలా ఉన్నాయి? ఎందుకు యేసయ్యను మనము నమ్మలేకపోతున్నాము? జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదేదో ఇప్పుడు వచ్చిన జబ్బు కాదు, ఈ అపనమ్మకం అనేది. మనం జ్ఞాపకం చేసుకుంటే 3.5 సంవత్సరాల పాటు ఆయనతో పాటు తిరిగారు శిష్యులు. ఆయన ఏమి చేస్తుంటే దాన్ని అనుభవించారు. ఆయన అన్నం పెడితే తిన్నారు, ఆయన నీళ్ళు ఇస్తే తాగారు, ఎక్కడ పడుకోమంటే ఎక్కడ పడుకున్నారో, ఏం చేశారో అవన్నీ క్లియర్ గా రాయబడలేదు. కానీ ప్రతి నిమిషము ఆయన తోటి ఆకలి తప్పులు అనే ఒక స్పృహ లేకుండా ఆయన చెప్పిన వాక్యం అనే జీవాహారాన్ని భుజించారు. ఆయన ఇచ్చిన వాక్యం అనే జీవజలాన్ని తాగారు. ఎన్ని సంవత్సరాలండి? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల్లో ఆయన ఎన్నో సార్లు ఆ మాటలు చెప్పాడు. ఇదిగో నేను చనిపోయినను తిరిగి ఖచ్చితంగా లేస్తాను, నేను చనిపోయినను తిరిగి ఖచ్చితంగా లేస్తాను అని ఆయన చెప్తే అనేక సార్లు ఆ మాటలను విన్నా. 3.5 సంవత్సరాల్లో కొన్ని 100 సంవత్సరాలు ఆ మాటలు విన్నా. ఆ శిష్యులు చేసిన పని ఏంటో తెలుసా? లూకాసు సువార్త 24వ అధ్యాయము చూసినట్లయితే అయితే 11వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అయితే వారి మాటలు వీరి దృష్టికి ఎలా ఉన్నాయి? వెర్రి మాటలుగా. ఎవరి మాటలు ఎవరికి? ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎవరైతే ఆ మాటలు చెప్పారో వాళ్ళు యేసుతోనే ఉన్నారు, ఎవరికైతే చెప్పారో వాళ్ళు యేసుతోనే ఉన్నారు. ఎవరైతే చెప్పారో వాళ్ళు యేసుతోనే ఉన్నారు, ఎవరికైతే చెప్పారో వాళ్ళు యేసుతోనే ఉన్నారు. అందరూ యేసుతోనే ఉన్నారు. కానీ అపనమ్మకం అనేది మాత్రం వాళ్ళకి ఎప్పుడు ఉంటానే ఉన్నది. అపనమ్మకం అనేది ఎప్పుడు ఉంటుంది. క్రైస్తవులుగా యేసుక్రీస్తును అనుసరిస్తున్నామేమో, క్రైస్తవులుగా యేసుక్రీస్తును అనుసరిస్తున్నాం అనుకుంటున్నామేమో, నమ్మకము విశ్వాసాన్ని పెంపొందించుకుంటున్నామా? అందుకని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే విశ్వాసము లేకుండా నమ్మకము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. జ్ఞాపకం చేసుకున్నాం ప్రభునందు ప్రేమని దేవుని బిడ్డలారా. విశ్వాసముతో జీవించగలుగుతున్నామా? 2000 సంవత్సరాల తరువాత ఈ ఈస్టర్ పునరుత్థాన పండుగను మనం జరుపుకొచ్చున్న మనము, ఈస్టర్ ఆదివారాన్ని మనం ఆచరిస్తున్న మనము నమ్మకాన్ని కలిగి ఉన్నామా? అనేక సార్లు అపనమ్మకముతోనే ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నాం. అపనమ్మకముతోనే ఆశీర్వాదాలు
ఉంటున్నాము. అందుకని మనము కూడా ఆ కుమారుడు మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఉన్న ఆ యొక్క బలహీనపరచు దయ్యముతోటి ఎక్కడ నీళ్లలోనూ నిప్పుల్లోనూ పడవేయుచున్న ఆ కుమారుడిని, దురాత్మను కలిగిన కుమారుని తండ్రి ప్రార్థన చేసినట్టుగా మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనంలో తండ్రి తండ్రి నాకు అపనమ్మకము ఉండకుండా చెయ్యండి, తండ్రి నాకు అపనమ్మకము ఉండకుండా చెయ్యండి. మనలో ఉండేది ఏంటి అని అంటే అనేక సార్లు మనలో ఉండేది ఏంటి అంటే అపనమ్మకము. నమ్మినట్టే నమ్ముతామేమండి, ఏమవుతుందో ఏమో. ఇక్కడ ప్రార్థన చేస్తాము, తిరగగానే అనుకుంటాము ఏమండి దేవుడు వింటాడో వినడు. అనేక సార్లు అపనమ్మకం అనేది, అవిశ్వాసం అనేది విశ్వాస జీవితంలో మన విశ్వాసాన్ని పెంపొందించుకోలేక ఆ అపనమ్మకంతోనే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ చూసినట్లయితే వారి మాటలు వీరి దృష్టికి వారందరూ కూడా యేసుతో పాటు ఉన్నవారే, ఎవరో చెప్పారు. యేసుతో పాటు ఉన్నవారికి చెప్పిన వాడు కూడా యేసుతో పాటు ఉన్నవారే, అందరూ యేసుతో పాటు ఉన్నవారే. ఒకళ్ళు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు. ఆ దూత వారితో చెప్తుంది, ఆయన ఇక్కడ లేడు, సమాధి లాంటి స్థలములో ఆయన లేడు, మూయబడి లేదు. మూయబడి ఉంటేనే దానిలో ఎవరో ఉన్నారు, ఎవరినో ఉంచారు. తెరవబడి ఉంటే అది అక్కడ ఎవరు. యేసుతో పాటు ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురులో ఒక్కళ్ళు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు. ఆయన లేడు సమాధిలో. ఎందుకు ఇంకా అవిశ్వాసముతోటి ఎందుకు సమాధుల్లో వెతుకుతున్నారు? సమాధుల్లో ఉండేవన్నీ ఏంటి అండి? మేము కొత్తగా బాంబే కాలనీ కట్టినప్పుడు కొత్తగా వచ్చాము. ఫస్ట్ దాదాపు ఆ క్వార్టర్స్ లోకి వచ్చిన వాళ్ళం మేమే. అప్పుడు నాకు ట్యూషన్ పిల్లలు చాలా మంది ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చి ఇంటింటికి ఏదో వాళ్ళకు తోచిన మొక్కలు పట్టుకొచ్చేవాడు. టీచర్ కొత్తీలు కదా, పెడదాం టీచర్. తవ్వినప్పుడల్లా ఏదో ఒక ముక్క దొరికేది అనమాట. తవ్వినప్పుడల్లా ఏదో ఒక అంత దూరం తవ్వగానే, అంత లోపలికి తవ్వగానే టీచర్ ఎముక కనిపించింది. లోపలికి తవ్వితే ఏం కనిపిస్తాయండి? సమాధులు. కానీ అక్కడ యేసయ్య ఆయన సజీవుడు, ఎముకలలాగా మారిపోయిన, ఎముకలకే శక్తినివ్వగలిగిన గొప్ప దేవుడు, ఎముకలనే తన మాట చేత సజీవంగా నిలిపిన గొప్ప దేవుడు. యెహెజ్కేలు గ్రంథంలో మనం 37వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఉంటుంది, ఎముకలతోటి నువ్వు మాట్లాడు, ప్రవక్తను మాట్లాడు, నీ నోరు తెరిచి నువ్వు మాట్లాడు, ప్రవచనం ఎత్తి చెప్పు అనంటే, ఎప్పుడైతే యెహెజ్కేలు దేవుని యొక్క మాట ప్రకారం ప్రవచనం ఎత్తి చెప్పాడు, ఎండిపోయిన ఎముకలు జ్ఞాపకం చేసుకున్నాం ప్రభుత్వం. ఆ యొక్క సాక్షి వలె నేను ఉండగలుగుతున్నామా? ఇక్కడ కూడా ఒక సాక్షి అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఆయన ఇక్కడ సమాధిలో లేడు. ఆ సాక్ష్యం నేను ఇవ్వగలుగుతున్నామా? ఆ సాక్షిగా మనం ఉండగలుగుతున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రభుత్వ ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు తెలుసు. యేసు అంటే ఎవరో తెలుసు. అది ఇంతవరకే తెలుసా? ఇక్కడ తెలుసా? నీ నోటి వరకే తెలుసా? లేకపోతే నీ హృదయాంతరంగంలో యేసు అంటే నీకెవరో తెలుసా? అందుకని మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, ఈ ప్రజలు నోటితోనే యేసు 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 అంటున్నారు, కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉన్నది. నిజమే. అనేక సార్లు 3.5 సంవత్సరాల పాటు ఆయన వెంటనే తిరుగుతూ, ఆయన చేసిన అద్భుత కార్యాలను చూస్తూ, ఆయన చేసిన స్వస్థతలను చూస్తూ, ఆయన సమాధిలో నుండి లేపిన లాజరును చూస్తూ, ఇన్ని చూసిన ఆ స్త్రీలు పురుషులు
స్త్రీలు పురుషులు అంటున్న మాట గబగబా పరిగెత్తారు. ఎవరో పరిగెత్తుతున్నారంటే అనుకోవచ్చు, యేసుని ఎరుగని వారు పరిగెత్తుతున్నారంటే అనుకోవచ్చు. యేసును వెంబడించిన వారు ఇంకనూ సమాధులలో వెతుకుతున్నారు అంటే మన జీవితం ఎక్కడుంది? ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసం ఎక్కడ ఉంది? విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. ఆ విశ్వాసం మనలో ఉందా? యేసయ్య ఆ సమాధిలో లేడు అన్న విశ్వాసం ఉందా? ఆ మాట నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతున్నావా? నా రక్షకుడు నా పాప భారాన్నంతటిని మోసుకొని ఆ శిలువ మీద తన ప్రాణాన్ని బలియాగంగా అర్పించి నా పాపానికి ఆయన ఏం చెప్పేశాడండి? సమాధి చేసేసాడు. నా పాప జీవితాన్నంతటిని ఆయన, ఆ భారమైన పాపాన్నంతటిని మోసుకొని ఆయన ఆ సమాధిలోనికి వెళ్ళిపోయాడు. చనిపోయి మన పాపముల నిమిత్తము, మన పాపము. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనం ఒకసారి చూసినట్లయితే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 1 కొరింథీ లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారము, దాని ముందు ఉంటుంది 3వ వచనములు. ఒకసారి చదవండి. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, ఏదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆయన ఏమి చేసినా గాని లేఖనముల ప్రకారము, ఆ లేఖనాలను నీవు చదివినట్లయితే, ఆ లేఖనాలను నీ హృదయం అనే పలక మీద వ్రాసుకున్నట్లయితే, ఆ లేఖనాలను నీవు ధ్యానిస్తూ ఉన్నట్లయితే యేసయ్య లేచాడు అన్న సత్యాన్ని నీవు నీ హృదయం అందు విశ్వసించగలవు. దానిని నీ నోటితోటి నీవు ఒప్పుకోగలవు. నోటితో చదివినట్లయితే, హృదయం అందు విశ్వసించినట్లయితే నీవు రక్షించబడతావు. చెప్పగలుగుతున్నామా ఈ సాక్ష్యము? నా యేసు నా కొరకు సమాధిని గెలిచి తిరిగి లేచాడు. ఆయన ఎక్కడ ఉంటాడో ఆ స్థలానికి తీసుకెళ్ళటానికి ఆయన మార్గాన్ని సిద్ధము చేశాడు. ఆ మార్గంలో నేను ముందుకు పోతాను. చెప్పగలుగుతున్నామా? ప్రభువునందు ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఎందుకు చెప్పలేకపోతున్నామంటే మనలో ఉండే అవిశ్వాసము. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. మనలో అవిశ్వాసం ఉన్నట్లయితే అక్కడ హెబ్రీ పత్రికలో రాయబడిన మాట, విశ్వాసం ఉంటేనే దేవునికి ఇష్టడు, లేకపోతే దేవునికి అయిష్టుడు, దేవునికి ఇష్టము లేనివాడు. మరి నీ జీవితం ఎలా ఉంది? దేవునికి ఇష్టమైన బిడగా జీవించగలుగుతున్నావా? విశ్వాసముతోటి దేవునికి ఇష్టమైన బిడగా జీవించగలుగుతున్నావా? విశ్వాసం ఉంటే మనము కూడా ఒకరోజు ఖచ్చితంగా అక్కడ కూర్చోటానికి ఆ విశ్వాసమే మనల్ని నడిపిస్తుంది. ఆ విశ్వాసం, అందుకే పౌలు భక్తుడు అంటాడు అనేక సార్లు అనేక విషయాలను ఆ యొక్క 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం అంతా మనం కూర్చొని చదివితే ఆయన యొక్క పునరుత్థానముల గురించి పౌలు భక్తుడు ఎంతగా వివరిస్తున్నాడంటే, ఆ పునరుత్థానములో ఉండే బలము, ఆ పునరుత్థాన శక్తి. అందుకనే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనములో ఆయన అంటాడు, ఇంతగా వివరించిన, ఇంతగా తెలియజేసిన ఆ యొక్క పౌలు భక్తుడు ఫిలిప్పీ పత్రికలో, ఎందుకంటే 15వ అధ్యాయం కొరింథీ పత్రిక ముందే వ్రాయబడింది కాబట్టి, ఆ కొరింథీ పత్రిక తర్వాత వ్రాయబడిన ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనములో ఆయన అంటున్నాడు, చదవండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని. నాకు పునరుత్థానము ఎక్కడి నుండి కలగాలి? మృతులలో నుండి, చచ్చిపోయిన స్థితిలో నుండి, చచ్చిపోయిన వాడిలో నుండి నాకు పునరుత్థానము కలగాలి అని చదవమని మొట్టమొదటి ఆయన కోరుకుంటున్నాడు. మృతులలో నుండి నాకు పునరుత్థానము
కావాలి. రెండవది, ఆయన మరణ విషయంలో సమానానుభవము కలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. మొట్టమొదటిది పునరుద్ధానమును కావాలనుకుంటున్నాడు, రెండవది పునరుద్ధాన బలము కావాలనుకుంటున్నాడు. పునరుద్ధానము కావాలి, పునరుద్ధాన బలము కావాలి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు, మనము మృతులలో నుండి లేపబడాలి అంటే అది చేయగలిగిన వాడు దేవాది దేవుడే. అది చేయగలిగిన వాడు దేవాది దేవుడే. ఎవరు తీశారండి? ఎవరు తీశారు? మనం ఒక పాట పాడుదాం. చూడు సమాధిని మూసిన రాయి పొరలుచు పరుగు. పొరలుచు పరుగు ఎలా పరుగు పెట్టింది? దానికి ఒక పెద్ద సీల్ వేశారు, దాన్ని ఎన్ని కట్లతో కట్టారో, దానికి ఎంత రాజముద్రలు వేశారో, అదంతా వాళ్ళ ఆలోచన. ఈ విధంగా కట్టేస్తే, ఈ విధంగా ముద్రలేస్తే ఆ ముద్రను ఎవరు చీల్చలేరు, ఆ ముద్రను ఎవరు ఏమి చేయలేరు అనని ఆనాటి అధికారుల యొక్క ఆలోచన. ముద్రను గెలిచిన జయ యేసు, ముద్రయు ఓడెను జయ యేసు. ముద్రను కూడా గెలిచేశాడు. అది రాజముద్ర, అది రాజముద్ర. సామాన్యమైన మనుషులు ఆ రాజముద్రను తీర్చలేరు. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎస్తేరు గ్రంథంలో రాజు ఒక మాట అంటాడు, అహశ్వరోషురాజు ఆ యొక్క రాజముద్రను, రాజశాసనమును నరుడు ఎవ్వడి కూడా మార్చలేరు. మరి ఎవరు మార్చగలరు? నరులలో ఎవరు మార్చగలరు అంటే నరావతారిగా వచ్చిన మనుష్య కుమారుడు మాత్రమే ఆ ముద్రను, ఆ రాజశాసనాన్ని, రాజముద్రను విడదీయగలడు. జ్ఞాపకం చేసుకున్నాం. ఆ విశ్వాసము మనలో ఉందా? ఆ విశ్వాసం మనలో ఉందా? ఆనాడు రాజముద్రను, రాజశాసనాన్ని మార్చడానికి ఎస్తేరు చేసిన పని ఒక్కటే. ఏంటి అది? ప్రార్థన, ఉపవాస ప్రార్థన. జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండు విషయాలు మన జీవితంలో ఉంటాయి. ఒకటి ఆయన మాటలను విశ్వసించినట్లయితే, అందుకే ఆయన పదే నా మాటల యందు విశ్వాసము ఉంచండి. నా యందు విశ్వాసం ఉంచారు, నా మాటల యందు కూడా విశ్వాసం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నా యందు నిలిచి ఉండండి, నా మాటల యందు నిలిచి ఉండండి. నా మాటలు మీకు ఇష్టమా? నా మాటల యందు మీరు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి. ఏం కావాలి? విమర్శలలో నుండి పునరుత్థానము కావాలి. చచ్చిన స్థితిలో ఉన్న మనము లేపబడాలి. ఇంకా మేము సాగలేదు కదండి, చచ్చినాక లేపబడటం ఏంటి అనుకోవచ్చు. చచ్చినాక మనం లేపబడటం. ఎఫెసీ పత్రికలో చూస్తే అనేక సార్లు పౌలు భక్తుడు వివరిస్తూ ఉంటాడు, మీరు మీ పాపముల చేత ఎలా ఉన్నామట? పాపముల చేత చచ్చిన వారై ఉండగా. పాపముల చేత చచ్చిన వారై ఉండగా. మనం ఒకవేళ శారీరకంగా చచ్చిపోకపోవచ్చు, శరీరంగా మనం బ్రతికే ఉండవచ్చు, కానీ దేని విషయమే మనం చచ్చిపోయాము? పాపములో చచ్చిపోయాము. ఆ పాపము మన మీద రాజ్యం చేస్తూ ఉంది. మనం ఆదికాండములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ మూడవ అధ్యాయములో అవ్వ ఆ పండు తినగానే, ఆ పండు తిని దినమున నీవు చచ్చదవు అని అన్నాడు. చచ్చిపోయారా నిజంగా? శారీరకంగా వాళ్ళేమీ చచ్చిపోలేదు, కానీ ఆత్మీయమైన జీవితంలో చచ్చిపోయారు. వాళ్ళలో ఉండే ఆ దిగంబరత్వం వాళ్ళకు అర్థమైపోయింది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. పౌలు భక్తుడు అంటున్న మాట, ఆ ఎందుచేతనైనా ఏ విధముగానైనాను ఏమి చేసైనను ఆ యొక్క పునరుత్థానమును నేను ఎక్కడి నుండి పునరుత్థానం పొందుకోవాలి? మృతులలో నుండి. ఆ పాపములో చచ్చిన స్థితిలో ఉన్న మనము ఆ మృతులలో నుండి పునరుత్థానమును మనం పొందుకోవాలి. దానిని ఇవ్వగలిగిన వాడు, ఆ మరణము నుండి తప్పించగలిగిన వాడు ఎవరండి? దేవాది దేవుడే.
అందుకే మనం చూస్తాం హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో యేసుక్రీస్తు శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి, పాపమనే మరణము నుండి, మనమందరం చెప్పుకుంటాం పాపము వల్ల వచ్చే జీతము మరణం. ఆ పాపం వల్ల వచ్చే జీతము, ఆ మరణం నుండి మనల్ని విడిపించగలిగిన శక్తి కలిగిన వారికి ప్రార్థనలను, యాచనలను అయ్యా అన్నాడు. ముందు అయ్యా తీస్తావా అన్నాడు. అవునా? యేసయ్య కూడా ప్రార్థన చేశాడు. అయ్యా ఈ గిన్నె చాలా భారం అనిపిస్తుంది, అయ్యా తీస్తావా? గెత్సెమనే తోటలు ఆ రాతి మీద ఓకరించి, అయ్యా చాలా భారం అనిపిస్తుంది, అయ్యా తీస్తావా అన్నాడు. పలికాడా దేవుడు? ఏమీ మాట్లాడలా. మళ్ళీ లేచాడు, వచ్చాడు కాసేపు, అరే కొంచెం ప్రార్థన చేయండి రా బాబు నా కోసం. ఎవరిని అడుగుతున్నాడు? అప్పటి వరకు ఆయన ప్రార్థన చేస్తే వాళ్ళు పొందుకున్న శక్తిని వాళ్ళ జ్ఞాపకం చేస్తున్నాడు. నా కోసం ప్రార్థన చేయండి. మళ్ళీ వెళ్ళాడు. అయ్యా కొంచెం భయం వేస్తుంది, కొంచెం వేదన అవుతుంది, ఈ ప్లేట్లో ఉండే ఈ యొక్క పాపాన్ని నేను భరించగలనా లేదా అనుకుంటున్నాను. అయ్యా మళ్ళీ వెళ్ళాడు. అరే ఇంకొంచెం ప్రార్థన చేయండి. 3సారి వచ్చి అంటున్నాడు. 3సారి వచ్చి కూడా ప్రార్థన చేశాడేమో. అప్పుడు అంటున్నాడు, అయ్యా ఇది నీ చిత్తమే, నేను భరిస్తాను. అందుకే 3 సార్లు అయిపోయిన తర్వాత ఆయన తీసుకునే నిర్ణయమే, అయ్యా నువ్వు వదిలిపెట్టినా పర్లేదు, నేను ఈ యొక్క సిలువకు నా ప్రాణాన్ని బలియాగముగా అర్పిస్తాను. నిన్ను వదిలిపెట్టుట నాకు ఇష్టం లేదు, కానీ ఈ జనము కొరకు జ్ఞాపకం చేసుకుందాం ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా. అంతగా విజ్ఞాపన చేశాడు కనుకనే తండ్రి నా ఆత్మను నీ దగ్గరికి ఆయన అంగీకరించాడు. వెంటనే ఆయన అంగీకరించాడు. ఆయన ఆత్మ జ్ఞాపకం చేసుకుంటే ప్రసంగి గ్రంథంలో చూస్తాము, మన్నైనది తిరిగి మంటికి, అందుకే ఆయన సమాధి చేయబడ్డాడు. మన్నైనది తిరిగి మంటికి చేరుతుంది. తాను దయచేసిన దేవుని యొద్దకు సమాధి చేశాడు. మరలా ఆత్మరూపిగా జ్ఞాపకం చేసుకున్నాం. తలుపులు వేయబడినట్లే ఉన్నాయి. ఆయన వచ్చి మీకు సమాధానం కలుగును గాక అంటున్నాడు. 24వ అధ్యాయంలో మనం చూస్తే, ఆ లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తే, శిష్యుల మధ్యకు వచ్చినప్పుడు ఆయన అన్న మాట 24వ అధ్యాయం 36వ వచనం, వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యలో నిలిచి మీకు సమాధానం అవును గాక అని వారితో ఆత్మరూపిగా, ఎందుకంటే ఆయన శరీరాన్ని సమాధి చేశారు, కానీ ఆత్మకు మరణము లేదు. అందుకని ఆ యొక్క భక్తుడు అంటున్నాడు, అగ్ని ఆరదు, ఆ పురుగు చావనే చావదు. జ్ఞాపకం చేసుకున్న ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మస్వరూపిగా యేసుక్రీస్తు వస్తే ఆ యొక్క 3.5 సంవత్సరాల పాటు ఉన్న శిష్యులు అవిశ్వాసముతో నమ్మలేదు. రెండవదిగా భయముతోటి సందేహముతోటి ఆయన ఎవరురా మేమందరం తలుపులు మూసుకొని ఉంటే, మేమందరం గట్టిగా తలుపులు మూసుకొని ఉంటే వచ్చిందెవరా, ఇది దయ్యమా? మనం చూస్తే క్రింద వచనంలో ఉంటుంది 37వ వచనం, అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై 3.5 సంవత్సరాల పాటు ఆయన రూపాన్ని చూశారు. 3.5 సంవత్సరాల పాటు ఆయన రూపాన్ని చూశారు. ఆయన మాట విన్నారు. ఆయన ఎలా ఉంటాడో, ఏం మాట్లాడతాడో, ఏం చెప్తాడో అని అనేక విషయాలు చూసిన ఆ శిష్యులు భయముతోటి వణికిపోతున్నారు. ఈనాడు క్రైస్తవుల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. లేఖనాలు చెప్తూ ఉన్నాయి, కానీ మనం ఇంకా నమ్మలేకపోతున్నాము. ఇది జరుగుతుంది అని ఆయన ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు,
కానీ మనమే నమ్మక అవిశ్వాసముతో ఉండి ఒక్కసారి నిన్న ఏదో ఒక కోర్టు తీర్పు రాగానే ఓ భయంకరమైన ఫోన్ అంతా ఆ యొక్క వాట్సాప్ అంతా దేంతోటి ఏమైపోతామో ఎన్ని అసలు ఒక్కోసారి అది చూడటమే అసలైన సంగతి పక్కన పెట్టేస్తున్నాము. ఎన్నో వాటికి మనం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాము. అనేక సార్లు జరుగుతుంది. ఇక్కడ కూడా వీళ్ళు యేసయ్యను 3.5 సంవత్సరాల పాటు తిరిగారు. ఆయన వెంటనే ఉన్నారు. ఆయన చేసిన ప్రతి అద్భుతాన్ని ఆయన చూశారు. ప్రతి సూచకమైన వాళ్ళు చూశారు. కానీ ఇంకా భయమే. అందుకని వారిలో మొట్టమొదటి వారు పేతురు లాంటి మనము కూడా ఆ పేతురు ఎప్పుడైతే నాకు తెలియదు ఆయన ఎవరో నాకు తెలియదు ఎన్ని రోజులు చూశాడు ఆయన వెంట 3.5 సంవత్సరాల పాటు ఆయనతో తిరిగిన పేతురు అంటున్నాడు నాకు తెలియదు ఆయన ఎవరు. ఒకసారి అయిపోయింది ఇంకొంచెం దూరం పోయాడు. అరే నువ్వే కదా, అరే నాకు తెలియదు ఆయన ఎవరు, ఆయన అసలు ఆయన ఎవరో నాకు తెలియదు. ఇంకొంచెం పోయాడు. ఇంకొకళ్ళంటే రే నువ్వే అబద్ధమాడవాక, లేదు నాకు అసలు ఎవరో తెలియదు అని ఇంకా అక్కడ ఉంటే ఇంకా లాభం లేదనుకొని పక్కకు పోతూ ఉంటే నోరు లేని కాదు అంటే మన భాష లేని ఒక కోడి హెచ్చరిక చేస్తా ఉంది. పేతురు ఎందుకు నువ్వు అబద్ధం ఆడుతున్నావు? కుక్కురో అని కోస్తూ ఉంది. అప్పుడు గుర్తొచ్చింది, అయ్యో నాతో ఆ రోజు చెప్పాడు కదా నా కాళ్ళు కడిగి నన్ను పైనుండి కింద నాకు నీకు అక్కర్లేదు కానీ నువ్వు జాగ్రత్త అని నాకు ఆయన విషయం చెప్పాడు కదా. అప్పుడు ఏడుస్తున్నాడు. ఏడ్చాడు. దేవుడు అంగీకరించాడు. కానీ భయం మాత్రము పోదు. ఏం పోలేదండి? అవిశ్వాసము ఉంది, భయము ఉంది, అనుమానము కూడా పేతురులోని. సామాన్యంగా అనుమానం ఎవరికి ఉంటుందండి? లోక సామెత ఏంటి అంటే అనుమానం ముందు పుట్టి తర్వాత ఎవరు పుట్టారంట? మనమే. అనుమానం తర్వాత ఆడం పుట్టిందంట. నిజమే, మనకి చాలా అనుమానాలు కదా. ఒక్క చీర దగ్గరికి పోతాం, ఇది ఉంటుందా, ఇది చీలిపోద్దా, ఇది ఉంటుందా? ఒక గాజు దగ్గరికి పోతాం, గాజు ఎంత ఉంటుందండి? మట్టి గాజు. దాన్ని పెట్టి ఒక్కోసారి మనమే పగలగొడతాం కూడా దాన్ని. ఇది ఉంటుందా ఇది ఉందా లేదా అని ఇట్లా అనేసరికి ఒకసారి పడి. అంటే ఎంత అనుమాన పక్షులు అంటే మనము అంత అనుమాన పక్షులు. కానీ ఇక్కడ ఎవరు అనుమాన పడుతున్నారు? మన తర్వాత వాళ్ళే కదా ఉండేది. ఉమెన్ ఎవరున్నారు? లాస్ట్ చివరిలో ముందు మనం ఉన్నాము, తర్వాత వాళ్ళు. కాబట్టి మన తర్వాత వాళ్ళు. అందుకని ఇక్కడ పేతురు మనకు సాదృశ్యం అన్నమాట. మనమేమో మొట్టమొదటి చూసి మనం చేసిన పని అది కదా. మరియ వాళ్ళే, మరియా, సలోమి, 3-4 కలిసి వెళ్ళారు. సుగంధ ద్రవ్యాలు పూర్తమని పోయారు. అవిశ్వాసంతో ఇంకా సమాధిలోనే ఉండాలే, కుళ్ళిపోకుండా చేద్దాము అనుకున్నారు. వాళ్లకు కొంచెం గుర్తొచ్చింది, అరే అక్కడ లేడు ఆయన కనిపించి ఒకరు చెప్పారు అని పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వాళ్ళు ఇంకంత అంతకంటే మన తర్వాత వచ్చిన వాళ్ళైనా మనకున్నంత అనుమానం ఉంది. వాళ్ళు కూడా గబగబ పరిగెత్తుకొచ్చారు, ఆడ లేడనని. లేదు కదా, ఈయన ఏమై ఉంటాడు? ఆయన ఆ రోజు చెప్పాడు కదా నేను 3వ దినాన్ని లేస్తానని. ఏమైనా లేఖనాలను గుర్తు తెచ్చుకున్నారా? అంటే మనం వాక్యాన్ని మనము ఆయన చేసిన ప్రతి ఒక్కటి లేఖనానుసారంగా ఉంది. ఆ లేఖనాల ద్వారానే ఆయన చనిపోయాడు. లేఖనాల వల్లనే ఆయన పాతి పెట్టబడ్డాడు. లేఖనముల ప్రకారమే ఆయన తిరిగి లేచాడు. చెప్తుంటేనన్నా గుర్తు రావాలా లేదా? అరే ఎన్నిసార్లు రా. అందుకే ఆయన అంటాడు, మందమతులారా. ఆ మధ్యలో ఆ లూకా సువార్త 24వ అధ్యాయంలో ఒక ఇద్దరిని మందమతులను అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. మనకు బుద్ధి ఉండదు ఎన్నిసార్లు చెప్పినా కానీ. మనకు
బుద్ధి ఉండనే ఇక్కడ వింటాము, ఇక్కడ ఎంతసేపు హల్లెలూయా 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 స్తోత్రం అంటాము. ఆ గుమ్మము తోట గాని 24వ అధ్యాయము. అందుకు ఆయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాట 25వ వచనం అండి. ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. పిల్లల్ని చూసి అంటున్నారు, ఆ విశ్వాసంతో ఎందుకమ్మా వెతుకుతున్నారు? విశ్వాసం లేని జీవితం ఎందుకమ్మా? ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు సమాధిలో అని ఆడవాళ్లకు చెప్పారు, మగవాళ్లకు కూడా సూచన ఇచ్చారు. అక్కడ లేడు ఆయన. మగవాడు పై పేతురు యోహాన్లు పై చూశాడు. యోహాన్ ఇలా చూశాడు, ఆహా ఈయన లేడు అనుకున్నాడు, పక్కన వచ్చాడు. పేతురు అలా కాదు, మన వాడికి ఇంకా చాలా పెద్ద అనుమానాలు కాబట్టి లోపల దాకా దిగి ఏమున్నాయా అని చూశాడు. అక్కడ ఆ నార బట్టలు ఉన్నాయి, తలకు చుట్టిన రుమాలు. అంటే మనం తోమాని అనుకుంటాము, తోమానే గెలికాడు ఆయనను, నేను గెలికితేనే చూస్తాను కానీ పేతురు కూడా జ్ఞాపకం చేసుకుందాం ప్రభునందుకు. ఇంకా వీళ్ళిద్దరిని చూసి ఆయన అంటున్నాడు, అయ్యో లేఖనాలను ఎరుగనటువంటి వీళ్ళకి తెలియదా ముందు విషయాల్లో వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఏ సైడ్ అంటారనమాట, ఏందయ్యా నువ్వేమన్నా కొత్తోడివా, ఏమన్నా ఈ ఊరికి సంబంధించినోడు కదా. మనం చూసినట్లయితే లూకా సువార్త 24వ అధ్యాయము అక్కడ చూసినట్లయితే 18వ వచనం చూడండి. క్లెయోపాను వాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొకడవే ఎరుగవా అని ఆయనను. మనం ఎట్లాంటి వాళ్ళమంటే యేసుకే మనం ప్రసన్లు వేసేవాళ్ళం, ఆయననే తిరిగి ప్రసన్లు వేసేవాళ్ళం. మేము ఉపవాసం ఉంటే నువ్వెందుకు చూడవు అని అడుగుతామంట. ఇక్కడ కూడా వీళ్ళకి క్లెయోపా వాళ్ళిద్దరు అంటున్నారు, ఏంటి నువ్వేమైనా కొత్తోడువా, నీకు తెలీదా? వీళ్ళకి తెలుసా? ఏసయ్య అంటున్నాడు, మందమతులారా మందమతులారా అవివేకులారా. అంటే వివేకము లేనటువంటి మన జీవితాలు ఎలా ఉన్నాయి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా? మన జీవితాలు ఎలా ఉన్నాయి? మొట్టమొదటిగా మనలో అవిశ్వాసం ఉందేమో ఒకసారి పరీక్షించుకుందాం. అవిశ్వాసంతో ఉంటున్నామేమో పరీక్షించుకుందాం. రెండవది భయముతో ఉన్నామేమో. ఏమవుతుందో నేను క్రైస్తవునని చెప్పుకుంటే ఏమవుతుందో కదా. ఆ రేషన్ రాదేమో, ఆ ఇల్లు రాదేమో, లేకపోతే ఆ సీట్ రాదేమో, ఆ ఉద్యోగం రాదేమో. ఏ భయముతో ఉన్నాము? అవిశ్వాసముతో ఉన్నామా? అవిశ్వాసం ఉంటే ఒక్కసారి యేసయ్య వైపు చూద్దాం. ఎందుకంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు ఆయన నేటికి సజీవుడు నిన్న నేడు నిరంతరము యుగములకు. ప్రకటన గ్రంథములో ఆయన ఎక్కడో మోషేకు ఆ 3వ అధ్యాయం నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషే ఒకసారి అడుగుతాడు, అయ్యా ఇంతకు నువ్వెవరు చెప్పు అని. ఇంతకు నువ్వెవరు? నేను ప్రజల మధ్యకు పోతే ప్రజలు నన్ను అడిగితే నేను ఏం చెప్పాలి అని అంటే ఆయన ఒక మాట అన్నాడు. ఏమని అన్నాడండి? నేను ఉన్నవాడను అనువాడనయ్యు. ఉన్నవాడు ఈయన ఉన్నాడంతే, ఇక దానికి రుజువులు సాక్ష్యాలు అన్నీ వచ్చేస్తాయి. ఉన్నవాడను అనువాడనయ్యున్నాను అన్న ఆ దేవుడే ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ప్రకటన గ్రంథంలో కూడా ఆయన అదే మాటను అంటాడు. 18వ అధ్యాయం మొదటి అధ్యాయము 18వ వచనం. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. నేను ఉన్నాను. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా భయం ఎందుకు మనకు? ఆయన ఉన్నాడు. ఒక్కవేళ ఎవరంటారు ఆ మాట? ఒక్కవేళ షడ్రక్ మెషక్ అబేద్నెగో కూడా ఆయన రక్షిస్తాడు, ఆయన చెయ్యగలడు. ఒక్కవేళ
అయినా మేమైతే ఏమి భయపడం, అయినా మేమేం భయపడం. ఒకవేళ ఆయన రక్షించకపోయినా మేమేం భయపడం. ఉందా ధైర్యం మనలో ఉండే లక్షణాలను మనం జ్ఞాపకం చేసి నేను ఎలాంటి దాన్ని మనము పరిశీలన చేసుకుందాం. అందుకనే పౌలు ఏ విధము చేతనైనను ఆయన పునరుద్ధాన బలమును నేను ఏ విధము చేతనైనా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ఆయన బలాన్ని నేను పొందుకోవాలి. ఆ బలము ఎలాంటిది అంటే ఏ అడ్డంకులు లేనటువంటి ఆత్మీయమైన జీవితం. ఆ బలము పునరుద్ధాన బలము ఏంటి అంటే ఏ ఆటంకాలు లేనటువంటి ఆత్మీయమైన జీవితం పౌలు కోరుకుంటున్నాడు. దాని కొరకు సమస్తాన్ని పెంటగా ఎంచుకొంచున్నాను అంటాడు. పెంటగా ఏది నాకు అక్కర్లేదు, అందుకొరకే నేను ప్రయాసపడుతున్నాను. ఆ పునరుద్ధాన బలముని ఎరగటానికే నేను ప్రయాసపడుతున్నాను. మన జీవితాలు ఎలా ఉన్నాయి ప్రభునందు ప్రియమైన దేవుడు? మందమతులమై ఉంటున్నామా? వాక్యము చదువుతున్నామా? వాక్యాన్ని చదివినా కానీ అర్థం చేసుకోలేనటువంటి, లేకపోతే మర్చిపోయేటటువంటి స్థితిలో ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. మన జీవితాలు ఎలా ఉన్నాయి? అన్నిటికీ సమయాలు ఉంటాయి, కానీ వాక్యాన్ని చదవటానికి సమయము 10 సార్లు ఏసయ్యా నోటితో అంటాం, కానీ కన్నులు తెరచి వాళ్ళ కళ్ళు అప్పుడే తెరవబడ్డాయి. ఆయన ఎప్పుడైతే మందమతులారా నీకు తెలియదా అని చెప్పేసి వాళ్ళని తిట్టాడు, ఇంకా ఏదోలే అని వాళ్ళు కూర్చోబెట్టారు. అయ్యా ఏమోది ఏంటో అనుకున్నావయ్యా అని కూర్చొని తిందామని కూర్చోబోయారు. అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడెను అని అక్కడ రాయబడి ఉంటుంది. వాక్యాన్ని చూడలేనటువంటి మూయబడిన కన్నులు మనకున్నాయా? మూత వేయబడిన జీవితంలో సమాధిల్లోనే మనం ఉన్నామా? ఇంకా సమాధిల్లోనే మనం వెతుకుతున్నామా? భయముతోటి మొత్తము మూసిపెట్టుకొని ఉన్నామా? మన హృదయాన్ని కూడా మూసేసి ఉంచామా? ఆయన లేచి ఉన్నాడు. ఆ విషయాలు పౌలుకు కూడా తెలియదు అప్పటికి సరిగ్గా. పౌలు కూడా లేఖనాలను చదివాడు, కానీ ప్రత్యక్షంగా ఆయనను, కానీ ఆయన పునరుత్థానుడైన తరువాత పౌలు కనిపించినట్లుగా ఆయన చెప్తాడు. ఆ 15వ అధ్యాయంలోనే మనం చూస్తాము. అకాలమందు పుట్టినట్లున్న నాకు కూడా ఆయన కనిపించాడు. ఎందుకో తెలుసా? తపనతోటి ఎదురు చూశాడు. ఎప్పుడైతే హెచ్చరించబడ్డాడో అప్పటి నుండి మొట్టమొదటిగా పేతురు వచ్చి పౌలు రక్షించబడిన తర్వాత మొట్టమొదటి సూచన ఏంటండి? మొట్టమొదటి సూచన ఆయన కళ్ళు తెరవబడ్డాయి. అదేనా? ఆయన కళ్ళ నుండి పొరల వంటివి రాలగా అని అక్కడ ఆయన కళ్ళు తెరవబడిన తర్వాత కొన్ని రోజులకు హృదయము తెరవబడింది. కళ్ళు తెరవబడిన తర్వాత హృదయము తెరవబడింది. ఇకప్పటి నుండి ఆయన యేసుకు సాక్షిగా నిలబడేది. అందుకని ఆయన అంటున్నాడు, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును సమస్తము ఇంకా ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రక్కన పెట్టి ముందుకే సాగుతున్నాను. నా వెనక లోకం ఉంది, నా వెనక ఆస్తులున్నాయి, నాకు అంతస్తుంది, నాకు సమస్తం ఉంది, కానీ అవన్నీ నేను వదిలిపెట్టాను అంటున్నాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయి? 2000 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆచారపూర్వకంగా హల్లెలూయా హల్లెలూయా యేసు లేచెను హల్లెలూయా అని అంటున్నామేమో. ఆయన లేచాడు. ఎందుకో తెలుసా? నిన్ను లేపటానికి, ఆ మృతులలో నుండి నిన్ను లేపటానికి. మరి పౌలు వలె ఆయన పునరుత్థాన బలము మనం తెలుసుకోగలుగుతున్నామా? మనం అనుభవించగలుగుతున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నో ఈస్టర్లు మన జీవితాల్లో జరిగిపోతున్నాయి.
ఎన్నో ఈస్టర్లు మన జీవితాల్లో జరుగుతున్నాయి. పరిశుద్ధ గ్రంథము తెలిస్తే దేవుడు ఎన్ని విషయాలు, ఎన్ని మర్మమైన విషయాలు ఆయన వ్రాసి ఉంచారు. అందుకే చెవిగలవాడు వినుగాక అంటున్నాడు. చెవిగలవాడు వినుగాక. చెవులున్నాయి మనందరికీ, చూడటానికి అందరికీ చెవులున్నాయి. వినగలిగే చెవులున్నాయా? వినగలిగే చెవులున్నాయా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆచారపూర్వకంగా ఈస్టర్ దినాన్ని జరుపుకుంటున్నామేమో, ఆ పునరుద్ధాన ఆదివారాన్ని జరుపుకుంటున్నాము. రేపటి నుండి వచ్చే ఆదివారాలన్నీ ఏమవుతాయండి? మామూలు ఆదివారాలు అవుతాయి. రేపటి నుండి వచ్చే ఆదివారాలన్నీ మామూలు ఆదివారాలు. సంవత్సరానికి ఒక్కసారి పునరుద్ధాన ఆదివారం వస్తుంది. కానీ నీ నా జీవితాల్లో ప్రతి ఆదివారము పునరుద్ధాన ఆదివారంగా ఉండాలి. ప్రతి ఆదివారము పునరుద్ధాన ఆరాధనగా ఉండాలి. ప్రతి వారము, ప్రతి దినము, ప్రతి గంట, ప్రతి క్షణము పునరుద్ధానుడైన యేసయ్య శక్తిని మనం కలిగి ఉండాలంటే మనలో ఉండే అవిశ్వాసాన్ని తీసివేసుకోవాలి. దానికి సహాయం చేసేవాడు ఆయనను అనుసరిస్తే ఆయన ముందుకు నడిపిస్తాడు. మనలో ఉండే భయమును తొలగించేవాడు ఆయనే. అందుకే ఆయన పదే భయపడకుడి అని 365 సార్లు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. ఎవరైనా లెక్క పెట్టుకోవచ్చు. భయపడకుడి అనని అది ఒక సాక్ష్యం చెప్తుంది. నేను లెక్క పెట్టాను అని. భయపడకుడి అనని 365 సార్లు ఉందట. అంటే ప్రతి దినము దేవుడు నీతో నాతో భయపడవద్దు. ఆ భయాన్ని యేసు ఉన్నాడు. ఆయన సమాధిలోనైతే లేదు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఇంకా నాకెందుకు భయం? జ్ఞాపకం చేయాలి. మనలో ఉండే అపనమ్మకాన్ని కూడా తీసివేసుకుందాం. అపనమ్మకాన్ని తీసివేసుకోవడానికి ఆ తండ్రి ప్రార్థన చేశాడు. అయ్యా, నాలో ఉన్న ప్రతి దినము అయ్యా ఇంకా విశ్వాసగానే ఉన్నానయ్యా, అయ్యా ఇంకా అపనమ్మకంతోనే ఉన్నానయ్యా. నువ్వు ఈ కార్యాన్ని చేసి 2000 సంవత్సరాలైనా కానీ ఇంకా అపనమ్మకంతోనే ఉన్నానయ్యా. దయచేసి నా అపనమ్మకం నుండి, నాలో నుండి తీసివేయి. ప్రార్థన చేద్దాం. ఇంకా సంశయాలు, మన కళ్ళు మూయబడి ఉన్నాయేమో, వాక్యాన్ని మనం చదవలేకపోతున్నామేమో. కన్నులు తెరవమని, మన కన్నుల నుండి ఆ పొరలు రాలిపోయినట్లుగా కదా. కళ్ళు కనిపించకపోతే ఏం చేస్తాడండి డాక్టరు? పోగానే ఆ పొరను తీసేస్తాడు. పరమ డాక్టర్ మన దేవుడు. ఆయన అడుగుదాము, అయ్యా నా కళ్ళకు కూడా అవివేకం అనే పొరలు, నా కళ్ళకు కూడా అవిశ్వాసం అనే పొరలు. అందుకనే భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తాడు, అయ్యా నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరువు. ప్రార్థన చేద్దాం. మనం కూడా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మందమతులముగా ఉండొద్దు, అవివేకులముగా ఉండొద్దు. వివేకము కలిగిన వారమై ప్రతి దినము దేవుని యొక్క వాక్యం అనే జీవాహారాన్ని భుజిస్తూ మనము ప్రార్థన చేస్తూ ఆయన దృష్టిలో కనిపిద్దాం. 14వ కీర్తన 2వ వచనములో ఉంటుంది, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అనని. ఆయన ఎక్కడి నుండి చూస్తున్నాడు? ఆకాశము నుండి చూస్తున్నాడు. ఆయన ఇప్పుడు కూడా తండ్రి కుడిపార్శ్వమున, తండ్రి సహాయక సింహాసనం ప్రక్కన కూర్చుండి ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. 2000 సంవత్సరాలు కాదు, ఇంకా 2000 సంవత్సరాలు జరిగిన ఆయన చూస్తూనే ఉంటాడు. కానీ ఎప్పుడో రాకడ తెలియదు కనుక ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము అనని మనలో ఉండే ఈ 5 రకాలైన లక్షణాలను, పిరికి లక్షణాలను, దేవునికి మనల్ని దూరపరిచే లక్షణాలను తీసివేసుకోవటానికి ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాము. ధైర్యముతోటి దేవుడు ఆయన సజీవుడు. నిన్న నేడు నిరంతరము యుగ యుగముల వరకు నాతో కూడా ఉంటానని వాగ్దానం చేశాడు. 28వ అధ్యాయం మత్తయి సువార్త 28వ అధ్యాయం 21. ఇదిగో యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నేను మీతో కూడా
యుగయుగములు ఆది నుండి అంత వరకు ఉంటాను అని ఇప్పుడే మనం చదువుకున్నాం మొదటి అధ్యాయం ప్రకటన 1:18. కాబట్టి నిరంతరము నిలిచి ఉండి ఆ యేసయ్యలో మనం నిలిచి ఉందాము. ఆ విధంగా మనకు అవసరమైన ప్రతి ఒక్క విషయాన్ని ఆయన దగ్గర విజ్ఞాపన చేసి పొందుకుందాము. అటువంటి ఆ పునరుద్ధాన బలమును పొందుకునే వారుగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ నడిపించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, దయామయుడ, కృపామయుడ, కరుణామయుడ, అయ్యా మీ పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము నాయన, మీ పునరుద్ధాన శక్తిని ఎరుగు నిమిత్తం ప్రభు మేమందరము కూడా నాయన మాలో ఉండి ఆ యొక్క అవిశ్వాసమును, భయమును, అపనమ్మకమును, మందమతిని, అవివేకాన్ని, ఈ యొక్క లక్షణాలన్నిటినీ, సందేహాలన్నిటినీ ప్రభు అది మీ యొక్క సన్నిధిలో చేరి మిమ్మల్ని అడిగి మిమ్మల్ని ప్రార్థించి మీ యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేసి యాచన చేసి అడుక్కొని తండ్రి అట్టి ధైర్యమును పొందుకునే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని, ఆ విధంగా తండ్రి నాయన ధైర్యమును పొందుకున్న వారమై యుగయుగములు మీతో కలిసి జీవించడానికి మా అందరికి సహాయం దయచేయమని, విత్తబడిన వాక్యమును మీరు కట్టి ఫలింప చేసి క్రిందికి వేరు తండ్రి మీదికి ఎదిగి ఫలించులాగన మా అందరిలో కార్యములు జరిగించి మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.